మిత్రులారా, ముందుగా శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 6వ తేదీ సాయంత్రం దాదాపుగా 3:40 మీ అందరికీ చేతులు జోడించి వేడుకోవడం ఏంటంటే, గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రాల్లో రాజమండ్రి మొదలుకొని హైదరాబాద్ వరకు జరుగుతున్నటువంటి వాదము ప్రతివాదము, ఇన్సిడెంటు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఏందో మీకు అందరికీ తెలుసు. కొద్దిగా దాన్ని చెప్పాలనుకుంటే, గత 24వ తేదీన ఫాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వెళ్తున్న క్రమంలో జరిగినటువంటి, మనమందరం చూస్తున్నటువంటి న్యూస్, సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులో భాగంగానే నిన్న 5వ తేదీ సాయంత్రం ఖమ్మం ప్రాంతం నుండి అజయ్ బాబు అనే వ్యక్తిని, ఫాస్టర్ను, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అందులో ఒక వ్యక్తి పోలీసు అని, 4-5 ఎవరో తెలియదు కారులో ఎక్కించుకొని పోయారని నిన్న 7:30కు, శనివారం 7:30కు జరిగితే, ఈరోజు ఆదివారం 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ అజయ్ బాబు అనే వ్యక్తిని, ఫాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తిని ఏ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకెళ్లారు, వాళ్ళు పోలీసులా కాదా, ఏ జిల్లా పోలీసులు, ఏ పోలీస్ స్టేషన్ అధికారులు, కేసు ఎక్కడ బుక్ అయింది అంటున్న క్రమంలో ఖమ్మం అర్బన్ పోలీసులని, లేదా హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అని, లేదు తూకారాం గేట్ అని, లేదు నిన్న శనివారం సాయంత్రం తీసుకుపోయినటువంటి వ్యక్తులు అసలు పోలీసులా కాదా అని, వాళ్ళు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉంచారని, ఇంత సమయం గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు అయితే ఎందుకు అధికారికంగా ప్రకటించరని ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ, ఎంతోమంది పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులతో మాట్లాడినప్పటికీ, అధికారులతో మాట్లాడినప్పటికీ, ముఖ్యంగా ఆదివారం ఒకవైపు క్రైస్తవులంతా చర్చిల్లో ఆందోళన చెందుతూనే ప్రార్థనలకు వెళ్ళడం, మరోవైపు ఆదివారం కావడంతో శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాల్గొనడం, ఈ రెండు స్పెక్యులేషన్లలో పోలీసులు తమ యొక్క విధిలో ఏమాత్రము సమయం లేకుండా గడపడంతో, తమ విధులను నిర్వహించడంతో మాత్రమే ఇంత లేట్ అయిందని పోలీసు అధికారులు చెప్పడంతో, ఇంకా తమ విధుల్లో ఇంకా విధులు పూర్తిగా అయిపోయినప్పటికీ అధికారులు చెప్తున్నది ఏంటంటే, ఈరోజు ఒకవైపు చర్చ నడుస్తూ ఉంది,
క్రైస్తవ సమాజం అంతా చర్చిలలో ఉంది ఆందోళనతోటి. మరోవైపు హిందూ సమాజం అంతా శ్రీరాముడు కళ్యాణోత్సవంలో నిమగ్నమై ఉన్నారు. మేము ఇటువైపు బందోబస్తులోను అటువైపు బందోబస్తుల్లోనూ ఉన్నాము. కానీ ఈ అజయ్ బాబును ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టామని తెలిస్తే అటువైపు నుండి కానీ ఇటువైపు నుండి కానీ ఏమైనా ఉత్పన్నం కావద్దనే ఉద్దేశంతో మాత్రమే ఆగినామని చెప్పడంతో ఎట్టకేలకు ఇప్పుడు సాయంత్రం 3:30 గంటలకు తూకారాం గేట్ పోలీసులు అజయ్ బాబుపై 12 గంటలకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ధృవీకరించినప్పటికీ 3:30 ప్రాంతంలో సికింద్రాబాద్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది అని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే చిలకమ్మ నరసింహ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఇటు హిందూ సోదరులకు కావచ్చు, అటు ముస్లిం సోదరులకు కావచ్చు, ఇటు క్రైస్తవ సోదరులకు కావచ్చు, మాటకు ప్రతి మాట అనడం ఇకనైనా బంద్ చేయండి దయచేసి. దీనివలన జరగరానిది ఏదైనా జరిగితే మొదలు పోయేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాలకు మొదలు నష్టం జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతుందో దీన్ని కొంత మేరకు ఆగే ప్రమాదం ఉంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా ప్రభుత్వ పరంగా జరిగే డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో అవి కానీ, ఇతర పారిశ్రామికవేత్తలు ఎవరైతే దక్షిణ భారతదేశంలో కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రావాల్సిన వాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది సెన్సిటివ్ విషయం. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఇంటర్నేషనల్ కోర్టులో దీన్ని తేల్చుకుంటామని కొంతమంది అనడానికి. నేనేం చెప్తా ఉన్నానంటే, దయచేసి అటు క్రైస్తవ పెద్దలు కానివ్వండి, ఇటు హిందూ పెద్దలు కానివ్వండి, ఇటు ముస్లిం పెద్దలు కానివ్వండి, కలగజేసుకొని ఎవరైతే ఆయా సంస్థల నుంచి దూకుడుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఒక మతానికి ఇంకో మతానికి మధ్యన రెచ్చగొట్టే పదజాలం జరిగితే ఇది చాలా స్పెక్యులై ఇది ఎంతో దూరం దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆయా మత పెద్దలందరూ, ముఖ్యంగా హిందూ మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు, ఇతర పెద్దలు మరియు పాలకులలోని పెద్దలు కూడా కలగజేసుకొని దీన్ని కట్టడి చేయాలని అవసరం ఉందని కోరుతూ మీ చిలకమర్రి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, 9848471446. థ్యాంక్ యూ.